హలో మై బ్యూటిఫుల్ వ్యూవర్స్, వెల్కమ్ టు బాబీ లహరి అఫీషియల్. ఈరోజు ఏంటి ఎవరు తిను ఇలా ఉంది ఏంటి అని అనుకుంటున్నారా? నేనండి మీ బాబీ లహరిని. ఈరోజు నేను ఈ గెటప్లో ఉన్నానంటే ఐఎమ్ గోయింగ్ టు మై షూట్ అన్నమాట. నేను ఎలా నా జర్నీ పొద్దున్న నుంచి ఎలా ఉంటుంది, నా షూట్లో నేను ఎలా ఉంటాను, మేకప్ ఎలా చేసుకుంటాను, షూట్కి ఎలా వెళ్తాను, అక్కడ ఏం చేస్తాము, ఇవన్నీ మీకు పరిచయం చేద్దామని నేను రెడీ అయ్యి వచ్చాను. నా మేకప్ ట్యూటోరియల్ ఇంకోసారి చూపిస్తాను. కాకపోతే ఇప్పుడు నేను మేకప్ వేసుకొని నా శారీతో రెడీగా ఉన్నాను. ఫ్రమ్ హియర్ విల్ గో టు ఆర్ లొకేషన్లో ఎలా ఉంటుందో చూపిస్తాను. ఒక మదర్గా నా కూతుర్ని ఎన్సీసీలో డ్రాప్ చేయాలి. అది డ్రాప్ చేసుకుంటూ ఆన్ ద వే మీతో మాట్లాడతాను. కమ్ ఆన్, విల్ హ్యావ్ అ చిట్ చాట్. ఒక మదర్గా నా డ్యూటీ నేను చేసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఒక వర్కింగ్ ఉమెన్గా ఎలా మా లైఫ్ ఉంటుందో మీకు చూపిస్తున్నాను. నా డాటర్ ఇప్పుడు బీటీజీ గ్రౌండ్స్కి వెళ్ళాలి. తనకి ఈరోజు మాక్ టెస్ట్ ఉంది. సో నేను తన్ని డ్రాప్ చేసుకుంటూ మళ్ళీ నా షూట్కి వెళ్తున్నాను. సో హియర్ ఐఎమ్ డ్రాపింగ్ ఓకే నాన్న, బాయ్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. బాగా రాయి, బాయ్. సే బాయ్ టు మై వ్యూవర్స్. నేను షూట్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతాను, ఎలా వెళ్తాను, అండ్ అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఎలా రెడీ అవుతాం, అక్కడ ఎలా ఉంటుంది. ఎందుకంటే అందరికీ షూటింగ్ అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, వాళ్ళు చాలా లక్కీ పీపుల్ అనుకుంటారు. కానీ మేము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో అది మీతో షేర్ చేసుకోవడానికి ఇలా నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్తున్నాను. మీ అందరికీ తెలిసినట్టు ఒక విలన్ని అందరిని ఏడిపిస్తూ ఉంటాను. కానీ అక్కడ షార్ట్ వరకు మేము విలన్స్, ఆ తర్వాత మేము వీఆర్ లైక్ ఎ ఫ్రెండ్స్. ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ. మాది ఒక ఫ్యామిలీ. అందులో ఎలా నవ్వుకుంటాము, ఎలా ఒకరినొకరిని ఏడిపిస్తాము, అండ్ ఎంత జాలీగా ఉంటాము. అట్ ద సేమ్ టైం ఒకరికి ఏమన్నా అయితే మేము ఎంత మా యూనియన్ ఎలా ఉంటుంది, యూనిటీ, వాళ్ళందరం కలిసి మేమందరం ఎలా డీల్ చేసుకుంటాం, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది. ఐ డోంట్ నో అక్కడ ఎవరెవరు వచ్చారో, ఈరోజు ఎంతమంది ఉన్నారో ఏంటో, ఐ హ్యావ్ నో ఐడియా. కాకపోయినా ఒక బ్లైండ్ గెస్ అనమాట. సడన్గా అనుకున్నాను నేను మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్దాం ఈరోజు అనేసి. చూడండి, డ్రైవ్ చేసుకుంటా ఇలా ప్లెజెంట్ వాతావరణంలో. నాకు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నేను డ్రైవర్ని ఎందుకు పెట్టుకోనంటే వెన్ ఐ డ్రైవ్ ఐ బీ వెరీ యాక్టివ్. నాకు చాలా ఇష్టం డ్రైవింగ్. ఎంత దూరమైనా డ్రైవ్ చేసుకొని వెళ్ళిపోతాను. అండ్ ఇలా నేచర్ని పొద్దున్నే చూసేటప్పుడు ఆ నేచర్ని చూసి చాలా నేను దేవునికి థ్యాంక్స్ చెప్తాను. ఏమని అంటే, నాకు ఈరోజు ఇచ్చినందుకు థ్యాంక్స్, నాకు కళ్ళు ఇచ్చినందుకు థ్యాంక్స్, నాకు ఈ టేస్ట్, నేచర్ని ఎంజాయ్ చేసే టేస్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉంటాను. మళ్ళీ ఎప్పుడైనా దారిలో పొద్దున్నే చాలా చూడకూడని చూస్తాం, అంటే సమ్టైమ్స్ యాక్సిడెంట్స్ అవి చూస్తాం. ఈవెన్ దో నేను మేకప్లో ఉన్నా కూడా ఐ స్టాప్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా. నా ఒక భారత పౌరులుగా నా బాధ్యతగా నేను ఆపి వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ చూసి, నా దగ్గర ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది కార్లో ఎప్పుడు, వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేసి వాళ్ళ ఫోన్ తోటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, దెన్ అగైన్ 108కి కాల్ చేసి ఎవరైనా వాళ్ళు వచ్చే వరకు వాళ్ళ లేడీస్ అంటే స్పెషల్గా ఐ స్టే దేర్. వాళ్ళందరూ వచ్చి సేఫ్గా వాళ్ళు వచ్చారు, ఓకే నౌ దే ఓకే అనుకున్నప్పుడు కార్లో కూర్చొని మా మేనేజర్ చెప్తా, ఇప్పుడే కొంచెం యాక్సిడెంట్ చూశాను, జస్ట్ గివ్ మీ సమ్ టైమ్ అని చెప్పి ఒక గంట ఏడుస్తా. ఎందుకంటే నాకు చాలా భయం, కనిపించడానికి చాలా ధైర్యంగా ఉంటాను. ఆ మూమెంట్లో ఏం చేయాలో అది చేస్తాను. ఆ తర్వాత నాకు గుర్తొస్తుందో ఐఎమ్ బాబీ అనేసి అప్పుడు ఏడుస్తాను అనమాట. బాగా ఏడుస్తా. ఏడ్చి కొంచెం లైట్ అయ్యి అప్పుడు లొకేషన్కి వెళ్తాను. సో దారిలో ఏమైనా ఎవరికైనా నీడ్ ఉంటే ఐ ఫుల్ఫిల్ దట్ నీడ్. వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో నా చేతనైతే వాళ్ళకి నీడ్ క్లియర్ చేస్తాను. లేదు అంటే ఇలా బ్యూటిఫుల్, ఒక్కసారి లుక్ వేసుకోండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. రోజు అయితే మనం వెళ్ళాం కదా ఇలాంటి నేచర్ని చూడం కదా. వెన్ ఐ గో ఐ ఎంజాయ్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. మన జీవితంలో దేవుడు మనకి ఇస్తున్న ప్రతి క్షణాన్ని గ్రాప్ చేయాలని ఉంటుంది నాకు. అలాగే మిమ్మల్ని కూడా నాతో పాటు తీసుకెళ్ళి ఈరోజు ఒక ఎంజాయ్మెంట్ చూపిద్దాం అనేసి ఇలా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. కమ్, లెట్స్ గో.
ఈరోజు మా షూటింగ్ కోకాపేట్ అండి. కోకాపేట్ అంటే అవుట్స్కట్స్లో ఉంది, నార్సింగ్ దాటి వస్తున్నాను. సో నవేడేస్ ఈ రియల్ ఎస్టేట్ బూమ్ ఎలా ఉందంటే, మీరు చూడండి అవుట్స్కట్స్లో అంతా స్కై స్కేపర్స్, అంటే పెద్ద పెద్ద హ్యూజ్ బిల్డింగ్ అపార్ట్మెంట్స్ అనమాట. యూ కెన్ జస్ట్ చెక్ దిస్ అపార్ట్మెంట్స్. ఇంత పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చేసాయంటే సిటీ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాండ్. ఇట్స్ ఆల్రెడీ ఎక్స్పాండింగ్, చాలా పెరుగుతుంది, అలా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. మనం సిటీలో కొనలేకపోతే బయటకు వచ్చి అవుట్స్కట్స్లో మనం వీ కెన్ పర్చేస్ ఆఫ్ ఫ్లాట్స్. బ్యూటిఫుల్గా ఉన్నాయి, అన్ని గేటెడ్ కమ్యూనిటీస్లో ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక ప్లాట్ కొన్నాను. ఆ ప్లాట్ ఎందుకు కొన్నానంటే, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయటం అనేది వైజ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, అంటే తెలివైన ఇన్వెస్ట్మెంట్ అంటారు. అవి ఇవి కొంటాం, వేస్ట్ చేయటం ఎందుకు అనేసి నేను ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశాను. ఎందుకంటే ఎక్స్పాండ్ అవుతుంది, సిటీ చాలా ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి. ఇంత స్కై స్కీపర్స్ అవన్నీ వచ్చేస్తున్నాయి నవేడేస్. ఐటీ కంపెనీస్ అన్నీ మన హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి, నేను కొన్న ప్లాట్ దగ్గర కూడా మిమ్మల్ని ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తాను. అది హరిచందన అగ్రో పార్క్ అనేసి. దాని కాన్సెప్ట్ ఇస్ డిఫరెంట్. నేను ఉండటానికి ఇప్పుడు ఒక ఇల్లు ఉంది. ఆల్రెడీ మీరు నా ఫ్యామిలీతో పరిచయం అయి ఉన్నారు కాబట్టి నాకు ఆ డబుల్ బెడ్రూమ్ సరిపోదు. సో అందుకే ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ట్రిపుల్ బెడ్రూమ్ కావాలని చూస్తున్నాను. సో అది కూడా వెతుకుతున్నాను. మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకెళ్ళి బోర్ కొట్టడం ఎందుకు, ఒకసారి తీసుకొని షిఫ్ట్ అయిపోయాక అప్పుడు నా కొత్త ఇంట్లో మీతో పాటు నేను గృహప్రవేశం చేద్దాం అనేసి వెయిట్ చేస్తున్నాను. సో మీరు కూడా ఇన్వెస్ట్ చేయండి, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయండి, ఫ్లాట్స్ కొనండి. ఎందుకంటే ఈరోజు ఉన్న రేటు రేపు ఉండట్లేదు, చాలా చాలా రేట్లు డిఫరెన్స్ వచ్చేస్తుంది. నేనే అనుకుంటున్నా, అయ్యో అప్పుడు చెప్పినప్పుడు ఎందుకు తీసుకోలేదు, అప్పుడు నా బడ్జెట్లో ఉంది, ఇప్పుడు నా బడ్జెట్ దాటి పైకి వెళ్ళిపోతుంది, ఇంకా వెళ్ళిపోతుంది కూడా. సో అప్పుడు తీసుకోలేను కాబట్టి ఇప్పటి నుంచి లిటిల్ డ్రాప్ ఆఫ్ వాటర్ మేక్ ఎ మైటీ ఓషన్ అంటారు. అంటే ఒక్కొక్క చుక్క కలిస్తేనే పెద్ద సముద్రం అవుతుందని. మనం చిన్న సేవింగ్స్తో చేస్తేనే పెద్ద సేవింగ్ వరకు రీచ్ అవ్వగలం అని, అది నా ఉద్దేశం. ఫైనల్లీ ఐ రీచ్ టు మై లొకేషన్. దిస్ ఇస్ మై స్టాఫ్. ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతాం, కమ్ అలాంగ్ విత్ మీ. షీ ఈజ్ మై హెయిర్ డ్రెస్సర్. అమ్మాయి పేరు రూప. రూప ఒకసారి ఫేస్ చూపించుకో. తను నన్ను ఇంత బ్యూటిఫుల్గా ప్రిపేర్ చేస్తుంది అనమాట, విగ్ పెట్టి. నాది చాలా షార్ట్ హెయిర్, మీరు చూసే ఉంటారు. నా ఈ షార్ట్ హెయిర్ని ఇంత బ్యూటిఫుల్గా కర్లీగా ఇవన్నీ చేసేది మై బ్యూటిఫుల్ రూప అనమాట. అండ్ శ్రీనివాస్ గారు, హీఈస్ మై విగ్ మేకర్. ఈయన నా విగ్స్ అన్ని చేస్తారు. ఈరోజు ఈ విగ్ చేసి తీసుకొచ్చారు. ఇంకొక కొత్త ప్రాజెక్ట్కి ఇంకొక విగ్ చేస్తున్నారు, అది కూడా మీకు షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్గా చేస్తారు శ్రీనివాస్ గారు. ఆయన కాంటాక్ట్ నెంబర్ నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ ఎనీ విగ్స్ అంటే శ్రీనివాస్ గారిని కాంటాక్ట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో నంబర్ ఉంటుంది, ఆయన్ని కాంటాక్ట్ చేసి మీకు కావాల్సింది మీరు తీసుకోవచ్చు. అండ్ ఇలా చూస్తే దడుచుకుంటారు, కానీ కాసేపు అలా వెళ్ళిరండి, నేను అంతవరకు రెడీ అయిపోతాను. బాయ్. ఈయన మేకప్ మ్యాన్ ప్రవీణ్ గారు. మా ఫేస్కి మేకప్ వేసుకుంటాం, చేతులు మాత్రం డిఫరెంట్గా కనిపించకుండా మా నెక్ చేతులు కూడా మ్యాచ్ చేసేస్తూ ఉంటారనమాట. సో ఇలా హ్యాండ్ మ్యాచ్ చేసుకుంటాం. ఇది నా ఒరిజినల్ స్కిన్. ఉండండి చూపినండి, ఇది నా ఒరిజినల్ స్కిన్. స్క్రీన్కి కనిపించేలాగా ఇలా బ్రైట్ చేస్తున్నారు ప్రవీణ్ గారు. ఇలా టచ్ చేసుకొని నెక్, హ్యాండ్స్, బాడీ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుంది. ఇది ఓన్లీ మేకప్ మనకు కనిపించడానికి బ్రైట్గానే కాకుండా, మేకప్ ఎందుకు వాడతాం అంటే దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. ఎందుకంటే మేము చాలా హార్ష్ లైట్స్ మా స్కిన్ కాంటాక్ట్లో ఉంటాయి, పెద్ద పెద్ద లైట్లు ఇవన్నీ మాకు పెడతారు కాబట్టి ఆ లైట్ల వల్ల స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా, కాలిపోకుండా, డీకలర్ అవ్వకుండా ఉండటానికి వి పుట్ దిస్ మేకప్ అనమాట. ఈ మేకప్ కొంచెం కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మేము ఫేస్కి వేసుకునేటప్పుడు మేము సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత మేకప్ వేసుకుంటాం కాబట్టి కొంచెం మాకు అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అందుకే మేము మేకప్లు వేసుకొని స్క్రీన్ ముందుకు వెళ్తాము.
చూస్తున్నారా మా కష్టాలు? ఇదిగోండి ఎన్ని ఫింగర్ రింగ్స్, ఇందులో సగానికి పోయాయి కూడా, ఎక్కడ పోయాయి కూడా తెలీదు. కొంటనే ఉంటాను. ఒక్కొక్క గెటప్కి ఒక్కొక్కటి మార్చుకుంటూ మోడర్న్ లుక్కి డిఫరెంట్, మళ్ళీ ట్రెడిషనల్ లుక్కి. దీస్ ఆర్ ఫర్ ట్రెడిషనల్ లుక్ అనమాట. ఇలాంటివి ఉన్నవి ట్రెడిషనల్. అండ్ అగైన్ దీస్ ఆర్ ఫర్ మోడర్న్ లుక్. మోడర్న్ శారీస్ కడితే వాటి కోసం ఇవి మోడర్న్గా. ఇలాంటివన్నీ కొనాల్సి వస్తుంది. యాక్టింగ్ అనేది ఓకే, కానీ మగాళ్ళ కంటే ఆడవాళ్ళకి చాలా కష్టాలండి. శారీస్ ఉండాలి, శారీస్ తగ్గట్టు జ్యువెలరీ ఉండాలి, జ్యువెలరీకి తగ్గట్టు స్టిక్కర్స్ ఉండాలి, మార్చాలి. శారీ చేంజ్ అంటే శారీతో పాటు జ్యువెలరీస్, మ్యాచింగ్ స్టిక్కరు, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఫింగర్ రింగ్స్తో సహా అన్నీ మార్చాలి మేము. చూస్తారు కదా, ముందు ఇంకా చూపిస్తాను, ఆగండి. ఎలా అనిపిస్తున్నాను? ఇదండి నాకు పట్టే టైము. నేను వచ్చి రెడీ అయ్యేది, టైం వేస్ట్ చేయకూడదని ఇంట్లోనే మేకప్ వేసుకున్నాను, శారీ వేసుకున్నాను, ఇక్కడికి వచ్చి హెయిర్ స్టైల్ చేసుకున్నాను, అండ్ జ్యువెలరీస్ అన్నీ వేసుకున్నాను. ఐఎమ్ రెడీ ఫర్ ద షార్ట్ నౌ. ఎగ్జాక్ట్లీ 9కి అంతా నేను షార్ట్కి వెళ్ళిపోవాలి. నేను ఒక్క క్షణం కూడా వెయిట్ చేయను. నాకు టైం మేనేజ్మెంట్ అంతా పర్ఫెక్ట్గా చేసుకుంటాను. ఒకసారి ఈ రూమ్ చూడండి. అయ్యో, సో ఈ రూము నాకు ఈ లొకేషన్లో అలాట్ చేసిన రూమ్ అనమాట. సో నేను ఒంటరిగా కూర్చోడానికి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే నాకు ప్లెజెంట్గా ఉండాలంటే చాలా ఇష్టం. క్వైట్గా ఉండాలి, శబ్దాలు ఇష్టం లేదు. సో అందరితో కూర్చొని ఎక్కువ టైం స్పెండ్ చేసి పిచ్చి మాటలు పెరిగి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు, అదంతా నాకు అస్సలు టైం లేదు, సరిపోదు, నచ్చదు. కనుక నేను ఏదైనా ప్రాజెక్ట్ చేస్తే ముఖ్యంగా వాళ్ళతో నా టైము అండ్ మై ప్రైవసీ, నాకు సపరేట్ రూమ్ కావాలని మాట్లాడుకొని ఐ సిట్ సెపరేట్. కానీ మేమందరం కలిసినప్పుడు మాత్రం ఫుల్ జాలీగా ఉంటాం. కానీ మీకు ఒక చిన్న బ్యాడ్ న్యూస్, ఈరోజు అస్సలు అల్లరి చేసేవాళ్ళు 3 లేరు. వాళ్ళ పేర్లేంటో తర్వాత అందరి ముందు చెప్తాను. వాళ్ళు లేరు కాబట్టి మీకు కొంచెం డల్గా అనిపించవచ్చు. నేనైతే మిమ్మల్ని చాలా ఎంటర్టైన్ చేద్దామని పిలిచాను. వాళ్ళు 3 లేకపోయినా ఐ ప్రామిస్ యూ మీకు ఎంటర్టైన్మెంట్లో ఎక్కడా తగ్గకుండా అదే లెవెల్లో ఇస్తానని. కానీ ఈవెన్ ఐఎమ్ మిస్సింగ్ దెమ్. నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొకసారి కలుద్దాం. ఓకే, దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్ టైం అండి. యాక్చువల్గా అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేయను. యూ కెన్ సీ వడ ఐఎమ్ హ్యావింగ్, దోశ ఐఎమ్ హ్యావింగ్ విత్ ద చట్నీ, సాంబార్, రెడ్ చట్నీ. ఇది యాక్చువల్గా నా రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ అయితే కాదండి. ఎందుకు ఇలా తింటున్నాను ఈరోజు అంటే, ఐ హ్యావ్ టేకెన్ అ కోవిడ్ ఇంజెక్షన్. మనందరికీ తెలుసు కోవిడ్ ఎంత ప్రాణాలు తీస్తుంది, ఎంత డేంజరస్. సో నేను రోజుకి బయటికి వెళ్తే మీకు తెలుస్తుంది మేము ఎంత మందితో కలిసి వర్క్ చేస్తాము. ఒక్కొక్కసారి 150 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేస్తాం. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. కాబట్టి కోవిడ్ ఇంజెక్షన్ తీసుకున్నాను. వెన్ యూ టేక్ కోవిడ్ ఇంజెక్షన్ అంటే యూ నీడ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫుడ్. యూ ఫీల్ చాలా ఆకలిస్తుంది మీకు, కానీ బాగా శుభ్రంగా తినాలి. ఎందుకంటే మనకు యాంటీబాడీస్ మన బాడీలో డెవలప్ అవ్వాలి. కాబట్టి యూ నీడ్ టు టేక్ లాట్ ఆఫ్ ఫుడ్. మర్చిపోకుండా బాగా తినండి. ప్రాణాలు ఉంటేనే మనం ఏమైనా చేయగలము, హెల్దీగా ఉంటేనే మనం ఏమైనా చేయగలం. ప్రాణాలు ఉన్నా కూడా ఒంట్లో బాగాలేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. సో స్టే హెల్దీ, స్టే సేఫ్. అందుకనే బాగా తినండి. కోవిడ్ ఇంజెక్షన్స్ మర్చిపోకుండా తీసుకోండి. తీసుకున్నా కూడా శానిటైజింగ్, మాస్క్ మాత్రం ఖచ్చితంగా పాటించాలి. సో ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్. చాలా ఆకలిస్తుంది. లెట్ మీ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్. ఓకే, బాయ్. ఇంతవరకు నాతో మిమ్మల్ని షూటింగ్కి తీసుకొచ్చాను, నా జర్నీ చూపించాను, నా మేకప్ చూపించాను. సారీ, మేకప్ చూపించలేదు, నా హెయిర్ స్టైల్ చూపించాను, నేను రెడీ అయ్యి చూపించాను. కానీ మీకు చెప్పలేదు నేను ఏ షూటింగ్కి వచ్చాను. కానీ మన స్మార్ట్ పీపుల్ గెస్ట్ చేస్తుంటున్న లుక్ చూసే ఇది ఏదో వేరే సీరియల్ కాదండి. దిస్ ఇస్ బంగారు పంజరం ఫ్రమ్ మా టీవీ. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 1 o'clockకి మా టీవీలో వచ్చే బంగారు పంజరం సీరియల్ అనమాట. సో ఇప్పుడు నేను రెడీ అయిపోయి, నన్ను ఇంకా వాళ్ళు పిలవలేదు, వెయిట్ చేస్తున్నా షార్ట్ కోసం. ఇప్పుడు మీకు నేను
మా లొకేషన్ చూపిస్తా. బంగారు పంజరంలో మా ఇల్లు, ఇది నా రూము. మామూలుగా నేను కూర్చునే రూమ్ ఇదే, అండ్ షూటింగ్లో కూడా ఇది నా రూమే అనమాట. రండి. సో దిస్ ఈజ్ హాల్. ఇక్కడ మేమంతా షూట్ చేస్తూ ఉంటాము. షూటింగ్ లేనప్పుడు ఇలా ఉంటుంది, చిందరవందరగా ఉంటుంది. ఈ లైట్స్, వెనకంత లైట్స్ ఇవన్నీ ఇలా ఉంటుంది. షార్ట్ రెడీ. ఈ బ్లాక్లో షార్ట్ అంటే వెంటనే మా సెట్ పీపుల్ గబగబా అదంతా నీట్గా చేసేసి ఎంత బ్యూటిఫుల్గా పెడతారంటే అబ్బా ఎంత అందంగా ఉంది అనిపిస్తుంది. కానీ చూస్తే మాత్రం ఇలా ఉంటుంది. చూడండి. తిను ఈశ్వర్ మై స్వీట్ హార్ట్ అసోసియేట్ అనమాట. నాకు రోజు మేడం రేపు ఈ శారీ కట్టుకొని రండి, మేడం ఈ శారీస్ తండి, ఇది మీ కాస్ట్యూమ్, ఇది మీ కంటిన్యూటీ జ్యువెలరీస్ అని అందరికీ, నాకే కాదు అందరికీ చెప్పి ఫాలోఅప్ చేసుకొని అందరితో చాలా స్వీట్గా ఉంటాడు. కాబోయే డైరెక్టర్ అండి, బాగా చూసుకోవాలి. గుర్తుపెట్టుకో. కమ్, ఒక్కసారి ఇలా రండి, అక్కడ షూట్ జరుగుతుంది, ఒకసారి చూడండి. నాకు ఈ లొకేషన్ అంటే నిజంగా చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే చాలా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. స్పెషల్లీ ఈ ఏరియాలో రండి నాతోటి. ఈ లొకేషన్ చాలా ఇష్టం అని చెప్పాను కదా, ఎందుకంటే ఒక్కసారి ఇలా వ్యూ వేసుకోండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఆ చిన్న లేక్, ఆ నీళ్లు పారుతా, ఆ చెట్లలో ఆ బ్యూటిఫుల్ కలర్ ఫ్లవర్స్, ప్లెజెంట్గా, ఏ పొల్యూషన్ లేకుండా, ఒక సౌండ్ పొల్యూషన్ అంటే ట్రాఫిక్ సౌండ్ కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉంది. కాబట్టి నాకు ఈ లొకేషన్ అంటే చాలా ఇష్టము. మీకు పైన ఫ్లోరు, అన్ని ఫ్లోర్స్ చూపిస్తాను, నాతో పాటు రండి. అక్కడ మా ప్రొడక్షన్ వాళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళు ఈ మధ్య కోవిడ్ కాబట్టి చాలా కేర్ఫుల్గా గ్లౌజెస్ వేసుకొని, హెడ్ కవర్ చేసుకొని, శానిటైజ్ చేసుకొని దే ఆర్ ప్రిపేరింగ్ ఫుడ్. కానీ ఇంట్లోంచి కూడా మేము కూడా తెచ్చుకుంటాం. అన్నీ పొద్దున్నే తెచ్చుకోలేం కాబట్టి, అందరూ తెచ్చుకోలేరు కాబట్టి వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. హైజీనిక్ వేలో ఉంటుంది. మేము కూడా ఇక్కడ తింటాం అప్పుడప్పుడు. చూడండి ఆ పైన చెట్లలో పర్పుల్ కలర్ ఫ్లవర్స్. నాకు ఇలాంటి ప్లేసెస్ అంటే చాలా ఇష్టం. ఐ లవ్ నేచర్. నేచర్ అన్నా, యానిమల్స్ అన్నా, బర్డ్స్ అన్నా, ఐ రియలీ లవ్. కమ్ ఆన్, లెట్స్ గో. 5th ఫ్లోర్కి వెళ్ళే లోపల ఇక్కడ ఒక రూమ్ ఉంటుంది. ఈ రూమ్లో ఇప్పుడు ఎవరున్నారో చూద్దాం. ఐ రియలీ డోంట్ నో. ఇది ఒక రూము. ఇందులో కూడా షూట్ చేస్తాం మేము. ఇందులో కూడా ఆర్టిస్టులు అందరు కూర్చుంటారు. సో నౌ దే ఆర్ నాట్ దేర్. వాళ్ళు వచ్చిన తర్వాత ఐ విల్ ఇంట్రడ్యూస్ ఎవ్రీ వన్ టు యూ. ఓకే, కమ్ లెట్స్ గో అప్. ఇది ఒక ఫ్లోర్. ఇక్కడ కూడా మేము షూట్ చేస్తూ ఉంటాము. ఇక్కడ కొన్ని రూమ్స్ ఉన్నాయి. ఈ రూమ్స్లో కూడా ఆర్టిస్టులు అందరు గ్రూప్గా కూర్చుంటారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు లేరు, వాళ్ళు కింద షూట్లో ఉన్నట్టున్నారు. ఐ షో యూ అదర్ రూమ్. రండి ఈ రూమ్లో చూద్దాము. ఈ రూమ్లో నాకు తెలిసి లిఖిత ఉంటుంది. లిఖిత అంటే ఎవరో మీకు తెలుసా? మహాలక్ష్మి క్యారెక్టర్ చేస్తున్నది తనే లిఖిత. కమ్. హాయ్ లిక్కీ. హాయ్. షీ ఈజ్ మై స్వీట్ హార్ట్. లిఖిత తన పేరు, మహాలక్ష్మి తను. లక్ష్మి. షూటింగ్ లో అయితే బాగా ఏడిపిస్తాను. రియల్ గా అంటే చాలా స్వీట్ తను. షీఈ్ ఆల్సో వెరీ స్వీట్. ఆఫ్ స్క్రీన్ లో మేము చూస్తే మేము చాలా అల్లరి చేస్తాము, చాలా షార్ట్ లో తిట్టుకుంటాం. షార్ట్ లో అవును, నేను ఏడిపిస్తూ ఉంటాను. యూ విల్ ఆల్సో ట్రై టు. కానీ మేము మామూలుగా అయితే చాలా నవ్వుకుంటాం, జాలీగా ఉంటాము. నేను ఆ రూమ్లో ఉన్నంత వరకే. బయటకు వచ్చా అంటే మళ్ళీ వెళ్ళబుద్ధి అవ్వదు, అంత ఫ్రెండ్లీగా ఉండదు. ఇట్స్ లైక్ అ ఫ్యామిలీ అనమాట. వీళ్ళ మదర్, వేర్స్ యువర్ మామ్? మేబీ షీ ఇస్ దేర్ అవుట్ సైడ్. ఓకే. వీళ్ళ మమ్మీ దాన్ని ఎప్పుడు తీసుకొని వస్తారు, అసిస్ట్ చేస్తూ ఉంటారు, చిన్న బేబీలాగా చూసుకుంటుంటారు అనమాట. వితౌట్ మమ్మీ షీ విల్ నాట్ కమ్.
ఇక్కడికి వచ్చాక తను చాలా బాగా నేర్చుకుంది. థ్యాంక్ యూ, బికాస్ ఆఫ్ యూ యూఆర్ వన్ ఆఫ్ ది రీజన్. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. లిఖితకు కూడా చాలా ఫ్యాన్స్ వచ్చేసారు ఇక్కడ ఏపీలో. ఇంకా ఈ అమ్మాయి మన అమ్మాయి అయిపోయిందండి, తెలుగు అమ్మాయి, కన్నడ అమ్మాయి కాదు. చెప్పలేదు కదా, తను కర్ణాటక నుంచి వచ్చింది, కెనడా అమ్మాయి. కమ్ లెట్స్ సిట్. సో లిఖిత అండి, లిఖితకి తెలుగు రాదు పాపం. ఇక్కడికి వచ్చాక ఈ బంగారు పంజరం చేస్తూ చేస్తూ తెలుగు నేర్చుకుంది. టేక్లో డైలాగ్ చెప్పదనమాట. మేమేమో పగలబడి నవ్వుతాం, నవ్వలేక ఐ పించ్ మై సెల్ఫ్, నవ్వకూడదు, సీరియస్గా ఉండాలి కదా, మరి విలన్ కదా నేను. అలాగా తన్ని కొంచెం మాట్లాడిద్దాం. చూడండి, యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ హర్, ఎందుకంటే తనకు తెలుగు సరిగా రాదనమాట. ట్రై టు మేనేజ్. ఓకే, నువ్వు ఇప్పుడు తెలుగులో మాట్లాడమ్మాయి. ఓకే, ఏదైనా తేడా ఉంటే ప్లీజ్ ఏంటి క్షమించండి ప్లీజ్. ప్రేమతో క్షమించండి. ప్రేమతో క్షమించండి. సో లిఖిత, ఇది మీ ఫస్ట్ సీరియలా? అవును, ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సీరియల్. ఎలా ఉంది? మీరు కన్నడలో మీ లాంగ్వేజ్ కాకుండా తెలుగులోకి వచ్చి మా లాంగ్వేజ్లో సీరియల్ చేస్తున్నారు. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక్కడ మా ఆర్టిస్టులతో ఎలా ఉంది? అండ్ కర్ణాటకకి హైదరాబాద్కి డిఫరెన్స్ అవన్నీ మా ఆడియన్స్తో షేర్ చేయండి. స్టార్టింగ్ నాకు చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే నేను ఇంకా న్యూ, ఈ ఇండస్ట్రీకి న్యూ, కానీ కన్నడలో ఏమీ చేయలేదు, ఇండస్ట్రీకి న్యూ. అండ్ మీరు ఎంతో ఎక్స్ప్రెషన్స్ నేర్పించారు నాకు, థ్యాంక్ యూ. అందరూ సపోర్టివ్గా ఉన్నారు ఇక్కడ. ఏమైనా నాకు డౌట్స్ అడిగితే నేను అడుగుతాను మేము అందరినీ. ఏమైనా అప్పుడు నాకు లేదు ఇలా చేయకు, ఇలా చేయని చెప్తారు. అండ్ స్టార్టింగ్లో అదే కొంచెం ఇబ్బంది అయ్యేది, కానీ ఇప్పుడు ఓకే అదే డైలాగ్ కొంచెం మిస్ అవుతాను. కానీ ఇక్కడ నాకు ఏంటి భోజనం, ఫుడ్ భోజనం, యు ఆర్ రైట్, సారీ నేనే ఫుడ్ అనేసా, యు ఆర్ గుడ్. ఓకే, స్టార్టింగ్ కొంచెం అదే ఎవరికి అవుతుంది, అందరికీ అవుతుంది కదా, కొంచెం తేడా డిఫరెన్స్ ఉండే. కానీ ఇప్పుడు అన్ని సెట్ అయింది. ఇప్పుడు మజ్జిగ పులుసు లేదంటే అయ్యో మజ్జిగ పులుసు లేదా ఈరోజు అనుకుంటాను. లైకింగ్ ఇట్ సో మచ్. సో వెన్ యూ గో టు కర్ణాటక, బెంగళూరుకి వెళ్ళిపోయాక, యూ లవ్ టు, యూ ఈగర్లీ వెయిట్ టు కమ్ హియర్, వెయిట్ చేస్తావా? ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఐ ఫీల్ లైక్ క్రైయింగ్, అయ్యో ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నానా అని. అలా, ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ తెలుసు కదా అందరికి, వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. ఎస్. సో అండ్ మీకు ఇంకొక మాట చెప్పాలి, లిఖిత ఈజ్ సో హంబుల్ గర్ల్. తనకి ఏదైనా మేకప్ కరెక్షన్ చెప్పినా, ఏదైనా డైలాగ్ కరెక్షన్ చెప్పినా, ఎక్స్ప్రెషన్ చెప్పినా, మూడ్ ఇలా క్యారీ అవ్వాలని చెప్పినా కూడా ఇమ్మీడియట్గా షీల్ ఫాలో, షీల్ నాట్ థింక్ అరే వీళ్ళు నాకు చెప్తున్నారని కాదు, కానీ ఇమ్మీడియట్గా దాన్ని గ్రాస్ప్ చేసి ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, అది చేస్తే ఏంటి, అవన్నీ గ్రహించుకొని తను ఫాలో అయిపోతుంది. సచ్ ఎ స్వీట్ గర్ల్ షీ ఈజ్. అండ్ యూ వాంట్ టు సే సంథింగ్? అంటే నా కోసం, నా మంచి కోసం చెప్తారు. వై కాంట్ ఐ ఫాలో దట్? అలాగే తినలాగానే చాలా స్వీట్ అయిన ఆణిముత్యాలు ఉన్నాయి, కానీ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, మా అస్సలైన ఆని ముత్యాలను మేము మిస్ అయిపోతున్నాం కదా. మన కిట్టు రాలేదు, స్వీట్. అందరూ ఉంటే మాత్రం చాలా అల్లరి చేస్తాము. ఐస్ క్రీమ్స్ ఆర్డర్ చేసుకుంటాము, స్విగ్గీలో జ్యూసెస్ ఆర్డర్ చేసుకుంటాము, కేక్స్ ఆర్డర్ చేసుకుంటాము, పిచ్చగా వాళ్ళ చేతిలోంచి మేము లక్కు. చాలా హాయ్ కమ్య నా మేనల్లుడు వస్తున్నాడండి. ఇప్పుడు మేనల్లుడు వస్తాడు. వచ్చాడయ్యో సామి, ఇది మళ్ళీ పాడు వచ్చాడయ్యో సామి. హాయ్, ఎవరు నేను? అత్త. ఏమత్తా? నన్ను ఎంత ముద్దుగా జలంధర్ అత్తయ్య అని పిలుస్తాడనమాట. మా స్వీట్ బంగారం, ఇడు మాకు అందరికి చాలా ఇష్టమైన బంగారం. సే హాయ్ టు మై వ్యూవర్స్. చూసారు కదా ఎంత క్యూట్గా ఉంటాడు. మాతో పాటు కూడా వీడు కూడా ఒక పెద్ద సెలబ్రిటీ అనమాట మాకు.
మాకే సెలబ్రిటీ మీరు రాకపోతే మేము వెయిట్ చేస్తూ ఉంటాం, మిస్ అయిపోతాం అనేసి వీడు వస్తే ఎంత జాలీగా ఉంటాం అంటే, ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళిద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉంటారు. సో దిస్ ఇస్ మై స్వీట్ లిటిల్ క్యూటీ పై అద్వైత్. సో రండి ఇక్కడ చూద్దాం. ఇది అమెజాన్ బిల్డింగ్ అండి. ఇది కోకాపేట్ అమెజాన్ బిల్డింగ్ కి బ్యాక్ సైడ్ లో ఉంది ఇది హౌస్. ఎలా చూసారంటే మళ్ళీ మీకు కనిపిస్తుంది. చెట్లు చూడండి, నాకు ఇష్టమైన ప్లేస్. ఇంకా కింద చూపిద్దాం అనుకున్నాను కానీ కింద షార్ట్ జరుగుతుంది. ఐ డోంట్ నో కెమెరా ఎటువైపు ఉందో నాకు తెలియట్లేదు. కెమెరా ఒకవేళ మన వైపు లేదంటే యూ కెన్ హ్యావ్ ద వ్యూ ఆల్సో. అటువైపు కూడా మనం వ్యూ చూసుకుందాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒకసారి నేను వెళ్ళి చెక్ చేసి మీకు చెప్తా. అద్వైత్ మనం మళ్ళీ అక్కడికి వెళ్ళి చూపిద్దామా? కెమెరా అటువైపు లేదు. కమ్ లెట్స్ గో. కింద షార్ట్ జరుగుతుంది. అపర్ణ క్యారెక్టర్ అండ్ రాజావారు, మా డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ కెమెరామ్యాన్ వీళ్ళందరూ ఉన్నారు. చాలా తక్కువ మంది ఉన్నారు ఈరోజు. అలా చూడండి లేక్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నాకు ఇష్టమైన ప్లేస్ ఇది, నాకు ఇష్టమైన సీరియల్ ఇది. అంతఃపురంలో ఎంత ఎంజాయ్ చేశానో, మీరందరు నాకు ఎంత ప్రేమనిచ్చారో అదే ప్రేమతో మీరు బంగారు పంజరాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు. నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు చాలామంది. ఇన్ని మెసేజెస్, ఇన్ని అప్రిషియేషన్స్ నాకు వస్తాయి. తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు కానీ బాగా చేసావని అంటారు. అది ఒకలాంటి ప్రేమ చూపిస్తూ ఉంటారు. ఐఎమ్ సో 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 థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ మై బ్యూటిఫుల్ వ్యూవర్స్. పై నుంచి రాజా కూడా వస్తున్నాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి బాబు సిద్ధు కరెక్ట్ అన్నది వద్దు. అబ్బో వీడు కూడా వచ్చాడు అన్నట్టు చూశారు. బాబు అలా దగ్గర అవుతున్నారు. హ్యాపీ 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 కెమెరా దగ్గర హ్యాపీ హ్యాపీ. మహాలక్ష్మి వచ్చింది, షాక్ కొట్టి పడింది. ఒప్పం కొన్ని పడవే చాలు అన్నట్టు అలా చూశారు. అలా పడ్డాడు హ్యాపీయే కానీ పని పడింది కదా. హాయి గురి పెట్టి ఏకంగా చెట్లే పడిపోయినట్టు ఇదేంటి ఇలా జరిగింది? చాలా హానికరం. వెళ్ళిపోండి మేడం, సైలెంట్ గా వెళ్ళిపోండి. ఇదంతా తీసుకోవద్దు, తీసాలి ఇదంతా. ఇది ఓకే సార్. ఇప్పుడు దీన్ని ఏంటి సార్? టికెట్లు, బొమ్మలు. అవునండి. ప్లీజ్ సరే ఇప్పుడు యాక్షన్ రన్. అమ్మా అభి గారు ఓవర్ అమ్మా అమ్మా అమ్మా. థ్యాంక్ యూ తమ్ముడు. రైస్ పెట్టినా చపాతీ ఉందా? అశోక్, వాట్ అబౌట్ యూ? రండి కొద్దిగా తిను, టేస్ట్ చెయ్యి. సార్ నీ ఇష్టం. పచ్చిమిరకాయలు ఉంటాయి మరి. ఎందుకు రావట్లేదు? దిస్ ఇస్ ఫ్యాట్ గుడ్, ఇట్స్ వెరీ గుడ్ ఫ్యాట్. గ్రేవీ వేస్తాం.
మహాలక్ష్మితో ఒక ఆట ఆడగలుగుతున్నాను కానీ నా చేతిలో నుంచి చేజారిపోయింది. మహాలక్ష్మి కోసం వెండి స్థాయికి వచ్చేసింది. ఈరోజు నా సెకండ్ గెటప్ ఇది. యాక్చువల్గా రోజుకి ఒక్కోసారి 4-5 శారీస్ మారుస్తాము, ఒక్కోసారి సింగిల్ శారీ ఉంటుంది. ఈరోజు నా ఇది సెకండ్ గెటప్ అనమాట. ఒక చిన్న షార్ట్ ఉంది. నేను 7 తర్వాత వర్క్ చేయను, సో డల్ అవ్వటానికి వెయిట్ చేస్తున్నాను. నైట్ షూట్ కాబట్టి లైట్ పోయేంత వరకు వెయిట్ చేస్తున్నాం. లైట్ పోయాక ఒక చిన్న షార్ట్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు హోమ్. రెడీ రెడీ వెలుగింతేనా ఆశ నిరాశేనా వికిలేది చింతేనా నీ పరిస్థితి తగ్గట్టు నీ భవిష్యత్తుకు అర్థం పట్టేటట్టు ఈ పాట సరిగ్గా సరిపోయింది కదా నీకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ముందే ఉంచి రాసి పెట్టి రెడీ చేసినట్టుగా ఉంది కదా. అంతవరకు ఓకే మేడం. లాస్ట్ క్యూ ఇచ్చేసి మేడం అవుట్ ఇచ్చేయి. ఆ అమ్మాయి అలాగే థింకింగ్ లో ఏమై ఉంటుందా అన్నట్టు అలా కూర్చుంది ఫస్ట్ పొజిషన్ లో. అంతవరకు కూడా తీసుకోండి. రెడీ రోల్. వార్నింగ్ ఇచ్చావు కదా, చేయగలను. చూసారు కదా నా డే జర్నీ అంతా. వెళ్తా మాట్లాడుకుందాం రండి. షూట్ అయిపోయింది, 7 అయిపోయింది. 7 అయ్యాక నేను ఎవ్వరి మాట వినను. సో నా టైం ప్రకారం నేను వస్తాను, నా టైం ప్రకారం నేను చేసుకొని వెళ్ళిపోతాను. సో టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళే టైం అయింది. దిస్ ఇస్ మై ఫ్యామిలీ టైం. సో బ్యాక్ టు హోమ్ నా డ్రైవ్ చేసుకుంటా. అలాగే మా స్టాఫ్ కూడా, నా హెయిర్ డ్రెస్సర్ వెళ్ళిపోయింది, తనకి వెహికల్ ఉంది. మా అసిస్టెంట్ వెనక కూర్చోన్నాడు, సే హాయ్. తనని దారిలో దింపేసి, ఎలాగైతే పాపని పొద్దున అక్కడ వాళ్ళ BTG గ్రౌండ్కి వెళ్ళటానికి ఎక్కడి వరకు దింపాను, అలాగే వీళ్ళు కూడా నా పిల్లలే. సో వీళ్ళని కూడా కొంచెం దూరం దింపేసి, సో దట్ వాళ్ళు రేపు పొద్దున మళ్ళీ నా కోసం తిరిగి రావాలి కాబట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని పడుకోవటం అనమాట. మార్నింగ్ సూర్యుడు ఉదయించక ముందే బయలుదేరుతాం ఇంట్లోంచి, మళ్ళీ సన్సెట్ అయిపోయాక ఇంటికి వెళ్తాం అనమాట. ఇది మా జర్నీ. హ్యాక్టిక్ ఉంటుంది. ఈ ఎండాకాలం ఈ జ్యువెలరీ వేసుకొని, చీరలు, ఈ హెయిర్ స్టైల్ ఇలా ఓపెన్గా పెట్టుకొని చేయటం అంటే చాలా ఇబ్బందికరం. ఫ్యాన్లు ఉండదు, కరెంట్ పోతుంటుంది, చిన్న ఫ్యాన్స్తో అడ్జస్ట్ చేసుకుంటా. అందులోనే కొంచెం హ్యాపీనెస్ వెతుక్కుంటూ ఉంటాం మేము. సో అందరం కలిసి, నాకు ఎవరికైనా వడ్డించాలంటే చాలా ఇష్టము. ఈరోజు నేను చేపల పులుసు చేసి తీసుకొచ్చాను. రాత్రి మట్టి కుండలో చేపల పులుసు చేసి ఈరోజు తీసుకొచ్చాను. కానీ నేను కూడా కొంచెం అప్సెట్ అయ్యాను. అస్సలైన నాటీ ఫెలోస్ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఈరోజు షూట్ క్యాన్సిల్ చేశారు కాబట్టి సడన్గా అందరూ లేరు. అండ్ కొంచెం డల్గా ఉంది షూట్. అందరూ ఎండకి వాడిపోయి పొద్దున్న నుంచి ఎండలో చేస్తున్నాము. there was no fun in my shoot today. కానీ ఐ ప్రామిస్ నెక్స్ట్ టైం కంపల్సరీ తీసుకొస్తాను. వంట చేయటం అనేది ఒక కళ, మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎస్పెషల్లీ లేడీస్కి. ఈ మధ్య మగాళ్ళు కూడా అండి. కాకపోతే ఎంత ప్రేమతో మనం కుక్ చేస్తామో అది మనం అంతే ప్రేమతో వడ్డించి వాళ్ళు తిన్నాక అప్రిషియేషన్స్ ఇస్తారు కదా, అది ఉంటుంది చూడండి, చింపేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. హ్యాపీనెస్, అదొక హ్యాపీనెస్. నాకు అలా అప్పుడప్పుడు అందరూ ఉన్నప్పుడు కుక్ చేసి తీసుకొచ్చి నా చేతులతో వడ్డించి వాళ్ళందరూ తిన్నాక బాగుంది అని చెప్తే కొంచెం వా అనుకుంటుంటా. కొంచెం చిన్న హ్యాపీనెస్ నాకు. సో అప్పుడప్పుడు మేమందరం ఇలాగే చేస్తూ ఉంటాం. అందరూ కాదు, నేను స్పెషల్గా నాకు ఇష్టం. కుక్ చేసుకోలేకపోయాము అనుకోండి, ఈ రోజుల్లో మనకు స్విగ్గీ, జొమాటో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి ఆర్డర్ చేసుకొని అందరూ ఒకరిదొకరు లాక్కొని తింటాం చిన్నపిల్లల్లాగా. అసలైన వాళ్ళు మా వాళ్ళు రాలేదు. సో ఈ బ్యాలెన్స్ నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ మై జర్నీ. వెన్ ఎవర్ ఐ హ్యావ్ మై షూట్, పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఇంట్లో సెట్ చేసుకొని, పిల్లల్ని సెట్ చేసి, వాళ్ళ ఫుడ్ అంతా చూసుకొని, వాళ్ళని డ్రాప్ చేసి, అక్కడి నుంచి నేను బయలుదేరి
అండ్ షూట్కి వచ్చిన వెంటనే నేను ఒక్కదానే కదా, నాలాగా అందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, ఇట్స్ అ టీమ్ వర్క్ అనమాట. ఒక్కరు చేస్తే ఆ సీన్ రాదు, ఆ క్రెడిట్ ఒక్కరికి రాదండి. డైరెక్షన్ బ్యాక్ ఎండ్లో వాళ్ళు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు, డైరెక్షన్ అందరూ కలిసి కష్టపడితేనే ఒక సీన్ అంత బాగా పండుతుంది. అండ్ అలాగే ఒక్కొక్కసారి ఎంతోమంది వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైనా పోయి ఉంటారు, కానీ వాళ్ళని చూడటానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే సీన్ వాళ్ళు హ్యాండ్ అవుట్ చేయాలి, రేపు ఇవ్వాలి అంటే వాళ్ళు వాళ్ళ లవ్డ్ వన్స్ని కూడా చూసుకోకుండా అంత బాధని కూడా మనసులో పెట్టుకొని స్క్రీన్ ముందు నవ్వుకుంటూ హ్యాపీగా ఆ సీన్ కంప్లీట్ చేస్తారు. కానీ మనకు తెలీదు, ఆ సీన్ చూస్తే మనం హ్యాపీగా నవ్వుకుంటాం, కానీ ఆ సీన్ వెనక వాళ్ళ మనసులో ఇంత పెయిన్ ఉందని కూడా తెలియదండి. సో ఇట్స్ నాట్ వన్ పర్సన్స్ క్రెడిట్, ఇది అందరి క్రెడిట్. అండ్ అందరూ ఇంతే కష్టపడతాము. ఇప్పుడు పరిగెట్టి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ పిల్లలకి అందరికీ ఏమేమి కావాలో చేసుకొని మళ్ళీ నెక్స్ట్ డేకి రెడీ అయిపోయి మేము అప్పుడు పడుకుంటాం అన్నమాట. సో దిస్ ఇస్ మై జర్నీ టుడే ఫర్ మై షూట్. సో ప్లీజ్ డూ లవ్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు బాబీ లహరి అఫీషియల్. ఐ నో మీరందరూ షేర్ చేస్తారు, లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. Bye-bye.